అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. నన్ను ఎవ్వడు ఏం పేకలేదు అని అంటున్న ఆర్జీవిని పరుగులు పెట్టించిన కోటమి. డైరెక్టర్ మిస్సింగ్, పోలీసుల సర్చింగ్. తెలుగు రాష్ట్రాల్లో వర్మ గాయం వార్త ఆసక్తికరంగా మారిపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. దర్శకుడు వర్మ కోసం ఏపీ పోలీసుల వేట కొనసాగుతోంది. మార్ఫింగ్ ఫోటోల పోస్ట్ కేసులో పోలీసులు విచారణ చేయబోతున్నారు. 2 సార్లు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కాలేదు ఆర్జీవి. ఆర్జీవికి ఓ సీనియర్ యాక్టర్ ఆశ్రయం ఇచ్చారని సమాచారం అందుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ఫామ్ హౌస్ లో ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 10న వర్మపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న వర్మను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు హైదరాబాద్ తో పాటు తమిళనాడుకు వెళ్లాయి. ఇప్పటిదాకా అన్న మనుషులు గెండె తిరిగిపోయిండ్రనా? ఇప్పటికే 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. దీంతో పోలీసులే యాక్షన్ లోకి దిగారు. నిన్న హైదరాబాద్ లోని వర్మ ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆర్జీవి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. వర్మ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఇన్నాళ్ళు ఎందుకు గాడుదలు కాచావు అని అంటున్న షర్మిల. ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. మ్యూజిక్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఒక వీడియో క్లిప్ ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. ఇదే చంద్రబాబు నాయుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించాడు. మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏం గాడిదలు కాశారండి? నా చెల్లెల మీద, షర్మిల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే, ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మంచి నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నువ్వు పెట్టే పోస్టులు గాని, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు గాని ఎవడు చేయడు. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడతాం. నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. జగన్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. అన్న మామూలోడు కాదు, అవినీతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాడు. నాకు రావాల్సిన పైసా వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవహారం పీక్స్ కు చేరింది. లోకల్ లెవెల్లో పుట్టింది, నేషనల్ లెవెల్ దాటింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా వరకు విస్తరించింది. 7,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకున్నందుకు జగన్ కు 1,750 కోట్ల మేర ముడుపులు ముట్టినట్లు అమెరికా ప్రభుత్వం అక్కడి న్యాయస్థానంలో వేసిన అభియోగ పత్రంలో ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు.
అమెరికా కంపెనీల నుంచి సమీకరించిన నిధుల్లో ఎక్కువ భాగం ముడుపుల రూపంలో జగన్కే ఇచ్చినట్లు దర్యాప్తులో తేలినందున ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం తథ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. Wild fire. లోకలే కాదు, నేషనల్ లెవెల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ కొట్టిన డీసీఎం పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఒక పేరు కాదు, మామూలు గాలి కాదు, ఆయన ఒక తుఫాను అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం తమకెంతో మేలు చేసిందని కమలనాథులు సంబరపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సభలకు లక్షలాదిగా జనం తరలివచ్చారని, ఆయన ప్రసంగాలకు మంత్రముగ్ధులయ్యారని, ఇది బీజేపీ విజయ అవకాశాలను బాగా పెంచిందని సీనియర్ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి మళ్లీ గెలిస్తే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ప్రభావం అని జనాలు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడడానికి, అది అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా పనిచేసిన హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చక్రం తిప్పారు. పవన్ కళ్యాణ్ పర్యటనలతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్వం ఎంతో రక్తి కట్టింది. అప్పటి వరకు పాత కాపు నాయకులే ప్రచారం నిర్వహిస్తూ వస్తుండటంతో జనాలకు బోర్ కొట్టింది. పవన్ కళ్యాణ్ ఆగమనంతో ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ సభలకు లక్షలాదిగా జనం వస్తుండటంతో అక్కడి బీజేపీ నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో పవన్ పర్యటన కోసం పట్టుబట్టారు. ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు చేశారు. చాలా మంది సీనియర్ మంత్రులు కూడా పవన్ తో ప్రచారం చేయించుకోవడానికి తహతహలాడారు. నాందేడ్, లాతూర్, సోలాపూర్ ప్రాంతాల్లో పవన్ ను చూడడానికి లక్షలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సహా దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు ఆయా పార్టీలకు ప్రచారం చేశారు. అయితే అందరి నాయకుల కన్నా పవన్ కళ్యాణ్ సభలకు ఎక్కువ జనం వచ్చారని, ఆ సభలే బాగా ప్రభావం చూపాయని మీడియా కూడా విశ్లేషణలు రాసింది. పవన్ కళ్యాణ్ పర్యటనతో మహారాష్ట్ర ఎన్నికల చిత్రమే మారిపోయిందని బీజేపీ నాయకులు అంటున్నారు. అప్పటిదాకా కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య పోటాపోటీ ఉందని, కానీ పవన్ పర్యటన తర్వాత వన్ సైడ్ అయిపోయిందని చెప్తున్నారు. బై బై, టాటా, గుడ్ బై, గయా. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ కామెంట్స్, లైక్స్ పెట్టట్లేదు. దయచేసి కామెంట్స్ కంపల్సరీగా పెట్టండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా అలాంటి వీడియోలు కూడా చేస్తాను. సో దయచేసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.